అన్న మూవీ అయితే సూపర్ అన్న, అందరి కోసం మంచిగా తీశారు, చాలా బాగుంది మూవీ. ఇప్పుడే చూసాను ప్రేమిస్తున్న మూవీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. బుక్ మై షోలో చూసాను, టికెట్లు ఫిల్ అయిపోతున్నాయి, ఏంటి ఇంత క్రేజీ ఈ మూవీకి అని చెప్పొచ్చాను. నేనైతే వర్త్ అని చెప్పుకోవచ్చు. అసలు రొమాన్స్ గానీ లవ్ గానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ముఖ్యంగా చెప్పాలంటే సాదిక్ వర్మ, ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశాడు. అలాగే తన యాక్టింగ్ తో అసలు ఈ సినిమాలో అయితే పీక్స్ అని చెప్పొచ్చు. వేరే లెవెల్లో తన యాక్టింగ్ లెవెల్స్ ఉన్నాయి. హీరోయిన్ కొత్తగా చేసిన ప్రీతి గారు కూడా కొత్తగా పరిచయం అయినా కానీ అసలు ఎక్స్పీరియన్స్ పర్సన్ లో చాలా అంటే చాలా బాగా చేసింది. రొమాన్స్ సీన్లు కానీ అలాగే ఎమోషనల్ సీన్లు అయితే అసలు కంటతడి పెట్టించే విధంగా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ కెమిస్ట్రీ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. బేబీ సినిమా తర్వాత అంతటి సినిమా అని చెప్పుకోవచ్చు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ప్రకృతి సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళకి ఎవరికైనా ప్రకృతి కూడా హెల్ప్ చేస్తుందని చెప్పేసి మంచి కాన్సెప్ట్ తో మన భాను గారి డైరెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, డోంట్ మిస్. ప్రేమిస్తున్నాను భయ్య సినిమా చాలా చాలా బాగుంది. నిజంగా చూడండి, హౌస్ఫుల్ అయిపోయింది. మామూలు క్రేజ్ గా ఉందన్నమాట. సినిమా వేరే లెవెల్ భయ్య, నెక్స్ట్ లెవెల్ అంటారు. నెక్స్ట్ లెవెల్ నిజంగా సినిమాకి సంబంధించి ఒక మాట చెప్పుకోవాలంటే యూత్ కి మంచి కనెక్ట్ అయిపోయే సినిమా. మంచి రొమాన్స్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, సాత్విక్ యాక్టింగ్ కానీ, అంటే చైల్డ్ యాక్టింగ్ చాలా సినిమాలు చేసిండు. సాత్విక్ బ్రో హీరోగా చేసిన ఈ సినిమా చాలా క్రేజీగా ఉంది. యూత్ అందరు కూడా బాగా కనెక్ట్ అయిపోతుంది. మంచి రొమాన్స్ ఉంది, అలాగే లవ్ గురించి ఒక మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంది. అన్నిటికంటే మెయిన్ డైరెక్షన్ భయ్య. డైరెక్షన్ అయితే అద్దరికి కొట్టేసాడు, వేరే లెవెల్ అనిపించింది. స్టోరీ అంతా ఒక లెవెల్ అనుకుంటే సినిమా ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక తిరుగుంటే సెకండ్ హాఫ్ కోసం ఇక అర్థమ్స్ అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. యూత్ కి చాలా రోజుల నుంచి ఒక మంచి సినిమా, బేబీ తర్వాత ఇంతవరకు ఒక మంచి సినిమా కూడా రాలే. ప్రేమిస్తున్న సినిమా అద్దరికిపోయింది అన్నమాట. యూత్ కి మంచి పండుగ. అలాగే లవర్స్ కి అయితే రొమాన్స్ అనుకోవచ్చుగా. బాగుంది, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, మిస్ అవుట్. ఇప్పుడే చూశాను ప్రేమిస్తున్న సినిమా అయితే చాలా అంటే చాలా ఒక మంచి లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీ అనమాట. సాత్విక్ వర్మ ఎన్నో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు తీసిన ఈ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యి ఆ పెర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే నిజంగా లవ్ చేసుకుంటే ఆ ప్రకృతి కూడా హెల్ప్ చేస్తుంది అనే పాయింట్ ని చాలా స్ట్రాంగ్ గా చూపించారు భాను గారు. సార్ డైరెక్షన్ చాలా బాగుంది. స్టోరీ కూడా ఎలా తీసుకెళ్లారంటే త్రూ అవుట్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేలాగా తీశారనమాట. అలాగే హీరోయిన్ ప్రీతి గారు హీరో మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. లాస్ట్ లో ఒక 20 minutes ముందు ఒక క్లైమాక్స్ ఉంటుంది. క్లైమాక్స్ కు ముందు ట్విస్ట్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటది. సో అందరూ మంచి లవ్ స్టోరీని చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఒక మంచి సినిమా చూడాలంటే ప్రేమిస్తున్న సినిమాకి వెళ్ళండి. మీకు ఎంత కంటెంట్ కావాలంటే అంత కంటెంట్ ఉంది. ఇప్పుడే వెళ్ళి బుక్ చేసుకోండి ప్రేమిస్తున్న సినిమా. ఇప్పుడు చూసే భయ ప్రేమిస్తున్న భయ సాత్విక్ వర్మ అండ్ ప్రీతి భయ కొత్త అమ్మాయి నూతన పరిచయం కానీ సినిమాతో ఒక రేంజ్ లో చూపించారు భయ. నిజంగా ప్రేమిస్తే ప్రకృతి కూడా మనకు సాయం చేస్తారని చూపించారు. అండ్ ఆ తల్లి సెంటిమెంట్ కానీ అండ్ కొడుకు సెంటిమెంట్ కానీ, మళ్ళీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, హీరో తండ్రి గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు భయ ఈ సినిమా చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు, ఇన్స్పైర్ అవ్వాలి కూడా. ఈ అంటే లైక్ యూత్ తగ్గట్టుగా ఈ టైంలో తీసారు భయ సినిమాతో. డైరెక్టర్ గారు హ్యాట్సాప్ అండి. అండ్ హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి కానీ చాలా అద్భుతంగా నటించింది. అండ్ హీరో పర్ఫార్మెన్స్ మనం ఇంతమంది చాలా సినిమాలో చూస్తున్నాం. హీరో ఈ మూవీతో ఒక మంచి ఒక పెద్ద రేంజ్కి వెళ్తాడు భయ. ప్రతి ఒక్కరు భయ ఈ మూవీని చూసి ఖచ్చితంగా ఇష్టపడతారు. సినిమాలో చాలా ఎలిమెంట్ సీన్స్ ఉన్నాయి. అండ్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజిఎం కానీ ప్రతి ఒక్కరు భయ ప్రేమిస్తున్న టైటిల్ తగ్గట్టుగా ఖచ్చితంగా చూపించారు. హీరో పర్ఫార్మెన్స్ మాత్రం మామూలు లేదు భయ. 1.5 అని చెప్పుకోవచ్చు. సాత్విక్ వర్మ ఈ సినిమాతో ఒక మంచి పెద్ద హీరో అవుతారు ఖచ్చితంగా. హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం ఆ కళ్ళు భయ, కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ పలికిస్తాయి అమ్మాయి ఐస్ తో. అండ్ ప్రతి ఒక్కరు భయ చెప్తున్నాయి యూత్ కి మంచి ఇన్స్పిరేషన్ భయ సినిమా. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి, మస్ట్ వాచ్. ప్రేమిస్తున్న భాను గారి డైరెక్షన్ లో ప్రేమిస్తున్న మూవీ రిలీజ్ అయిపోయాయి ఈరోజు. మస్ట్ వాచ్. ఫ్యామిలీ అండ్ లవర్స్ తో చూడాల్సిన సినిమా. సేమ్ టైం IBM కంపెనీ ప్రొడక్షన్ వాల్యూస్. పప్పుల కనకదుర్గారావు గారు మనకి ఇంతకుముందు వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అనే సినిమా, అంతకుముందు దాసరి అరుణ్ కుమార్ గారితో కొన్ని సినిమాలకి, అంతకుముందు ఒక వీక్ రిలీజ్ అయిన సినిమాకి, విద్రోహి అనే సినిమాకి చాలా వాటికి ప్రొడక్షన్ చేశారు మన పప్పుల కనకదుర్గారావు గారు. ఆయన ప్రొడక్షన్ లో టాప్ ప్రొడక్షన్ వాల్యూస్, మంచి టెక్నికాలిటీస్. భాను డైరెక్షన్ లో మనం చాలా సినిమాలు చూసాము. ఆయన రైటింగ్ కానీ, ఆ సెన్సిబిలిటీస్ కానీ, మెచ్యూరిటీ లెవెల్స్ ఆఫ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఎగ్జిక్యూషన్. దీనికి మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ సీతార్ సాలూర్ గారు ప్రాపర్ గా చాలా నీట్ గా ప్లెజెంట్ గా సాంగ్స్, మంచి చార్ట్ బాస్టర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మూవీలో. అండ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ నేచురల్ గా రియలిస్టిక్ గా ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో
ఈ డే టు డే లైఫ్ లో ఎలా ఉంటున్నారు లవర్స్ కానీ ఈ ట్రెండ్ జెన్జీ ట్రెండ్ లో కిడ్స్ కానీ ఎలా ఉంటున్నారు అది దాన్ని వాళ్ళిద్దరు చాలా ప్రాపర్ గా నీట్ గా ప్రజెంట్ చేశారు ఆన్ స్క్రీన్ మీద. మనం కనెక్ట్ అయిపోతాం సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేపట్లోనే ఆ సినిమా వాళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చిన క్యారెక్టరైజేషన్స్ తోటి కానీ ఆ స్టోరీ కానీ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి త్రూట్ ద మూవీ నాన్ స్టాప్ ఒక్కసారి కూడా మొబైల్ చూడకుండా ఆన్ స్క్రీన్ మాత్రమే ఫోకస్ గా చూస్తూ ఉంటాము. ఇలాంటి మరీ మంచి మంచి సినిమాలు ఐపీఎం ప్రొడక్షన్ హౌస్ నుంచి మన పప్పుల కనకదుర్గారావు గారి దగ్గర నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రొడ్యూసర్ తెలుగు సినిమాకి కానీ సినిమాకి కావాలి.